67 ఏళ్ల వృద్ధుడు 67 సంవత్సరాల ముసలాయన పోరాటం చేస్తుండు. ప్రజలారా, దేనికోసం పోరాటం చేస్తుండో 67 ఏళ్ల ముసలాయన? కడుపు కోసమే, బుక్కడు బువ్వ కోసం పోరాటం చేస్తుండు. సరే, ఆయనకు పిల్లలు లేరు, లేకపోతే సంతానం ఎవరు లేరు, ఎదే కాలం అన్నట్టు కాదు. ఆయన 7 పిల్లలు ఆయనకు, అందులో 5 కొడుకులు 2 బిడ్డలు. చూడురిగా 5 కొడుకులల్లా 2 కొడుకులు లేరు. ఒక కొడుకేమో తప్పిపోయిండు, ఒక కొడుకేమో చచ్చిపోయిండు. చచ్చిపోయిన ఆయనకు కూడా పిల్లలు ఉన్నారు, అంటే ఈయనకు మనవలు కూడా ఉన్నారు. ఇంతమంది ఉండగా అందరున్న అనాథ అయిన పక్క పంటి వస్తాడు చూడు, ఒకసారి మీరు ఏది స్క్రీన్ మీద అవపడతాడు. ఆయనది ఎక్కడో కాదు, నల్లగొండ జిల్లా, ములుగూరి లక్ష్మయ్య ఆయన పేరు. వయసు 67 సంవత్సరాలు. అంబారిపేట, శాలిగౌరారం మండలం, నల్లగొండ జిల్లా. సూడూరి. ఈయన దగ్గర ఉన్న దగ్గర 50 తులాల బంగారం, బంగారం కాదు, ఇండియా ఉండినట్ట. వెండి తీసుకూరు, భూమి తీసుకూరు, కొడుకులు కోడళ్ళు అన్ని తీసుకూరు, కానీ బువ్వ పెట్టమంటే మాత్రం నాకు సంబంధం లేదని అంటారు. సూడూరి. ఏమైనా పిల్లలు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తికే భాగస్తులు, కానీ తల్లిదండ్రులకు కారు. ఓ గట్టిగా ఉంది సంగతి. వీళ్ళు ట్విస్ట్ ఏంటంటే, ఈ 67 ఏళ్ళు 68 ఏళ్ళు వచ్చిన ఈ ముసలాయన ఇప్పటికీ కూడా తనే అన్నం వండుకొని తనే తింటుండు. ఇంతమంది సబ్బండ వర్గం ఏమంటారు కదా, బలగం, కాకంత బలగం ఉన్నా కానీ ఏ కాక అయింది అన్నట్టు. కనీసం 2 ఆడపిల్లలు, ఇంకా 3 కొడుకులు అచ్చం ఉన్నారు, మనవలు ఉండరు, మనవరాలు ఉండరు, అంతమంది ఉన్నారు. ఇంతమంది ఉన్నాక ఒకడే వండుకొని తింటుండు. ఈ మధ్య కాలంలో పాడైపోయిన గట్టిగా వండుకుంటప్పుడు, లేకపోతే ఇంట్లోకి బయటికి వెళ్తేప్పుడు కింద పడ్డాడంట. కింద పడగానే తొంట కాలు ఇరిగింది, కాలువ చెయ్యి ఇరిగిందంట. మరి ఓటు చూపించాలి ఆయనకు. ఇక అల్లనే ఒక కొడుకు చిన్న ప్రేమ చూపించినట్టు ఒక కొడుకుని పోయి చూపించుకొని వచ్చిండట. ఆ ముసలాయన కలెక్టర్కి పెట్టిండు. ఏకంగా వినతి పత్రం కలెక్టర్ దగ్గర పోయి దరఖాస్తు ఇచ్చి వచ్చిండు. సార్, నాకు బుక్కడు బువ్వ పెడతలేరు, నాకు 7 సంతానానికి అంతే 2 చచ్చిపోయారు, అంటే ఒక ఆయన చచ్చిపోయిండు, ఒక ఆయన తప్పిపోయిండు, ఇంకా 5 ఉన్నారు, బుక్కడు బువ్వ పెట్టే కాలం లేదు, నాకు బుక్కడు బువ్వ పెట్టిరు అని కలెక్టర్ గారి దగ్గర పత్రం ఇచ్చేసి వచ్చిన. ఆ పత్రం కూడా మీకు స్క్రీన్ మీద పడుతుంది చూడురి. గింత అధ్వానం ఉంటుంది చెప్పురి. మీరు భూమి మీద పుట్టేమి పుట్టకేమి, కొడుకులైనా బిడ్డలైనా కానీ. అంటే ఆయన సంపాదించిన భూమి పంచుకుంటారు, ఆయన బంగారం ఇంటి పంచుకుంటారు, అన్ని పంచుకుంటారు. బుక్కడి బువ్వ పెట్టబట్టి మాత్రం బువ్వ పెడతాందుకు చేతులు వస్తలేవు. ఇసవంటి పిల్లలు పుట్టేమి పుట్టకేమి చెప్పురి. ఊరోళ్ళందరూ తూతు అన్నా కానీ వాళ్ళకి మాత్రం సమాధానం అయితే లేదంట. ఎక్కడో కాదు, నల్లగొండ జిల్లాలో శాలిగౌరవం అన్న దగ్గర జరిగింది. ప్రజలారా, ఎవరైనా కానీ అయ్యమ్మకు బుక్కడు బువ్వ పెట్టలేనోడు వాడు ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత భూమి సంపాదించినా, ఎంత పేరు సంపాదించినా అది బూడిదలో పోసిన పన్నీరే. అవునా కాదా? ఫస్ట్ నీకు భగవంతుడు అంటే నీ పుట్టుక కారణమైన తల్లిదండ్రులే. ఈ తల్లిదండ్రులు సక్క చేయనోడు నేను దేశాన్ని మొత్తం ఉద్ధరిస్తా, నేను మొత్తం ఊరు మొత్తం ఉద్ధరిస్తా అంటే ఏం సక్కదానని చెప్పురి. ఓ గట్ట ఉంది. ఆ ముసలాయన ఒకసారి ఆయన బాధ ఎన్నివరే ఒకసారి ప్లే చేస్తాము. ఓ గసం చెప్పేదా మనిషి, ఏమి నీ బాధ ఏమైందో ఒకసారి చెప్పు చూడు. ఏమైంది నీకు? ఎవరు కాలేదు, నా అన్ని కూడా చెప్తున్నది మా ఊరు అంబార్పేట. మేము కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. మా నాన్నకి ఎవరు కూడా న్యాయం చేస్తలేదు. ఆయన దవాఖానలో పడ్డ కాల్చి కూడా ఎవరు చూడలేదు, మేమే చూసినాం. ఆయన భూమి, ఆయన డబ్బులు, ఆయన సొమ్ములు అవన్నీ గుంజుకొని ఏ కోడలు ఇప్పుడు సంస్థలని బెదిరిస్తారు. ఆయనకు న్యాయం చేయాలని ఇప్పటికి 10 సార్లు కూడా వచ్చినా కూడా ఇంతవరకు ఒక్కసారి కూడా న్యాయం చేయలేదు కలెక్టర్. విన్నారు కదా? ఓ గట్ల